బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్లను జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ ను నియమించింది. ఇక వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ను, కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిను, జల వనరుల శాఖ చీఫ్ సెక్రటరీగా సాయి ప్రసాద్ను, అలాగే పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సివిల్ సప్లైస్ కమిషనర్గా సిద్ధార్థ్ జైన్ను, ఇక పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్ను నియమించింది. ఇక అలాగే ముఖ్యమంత్రి సెక్రటరీగా ప్రద్యుమ్నను, సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్ను, ఆర్థిక శాఖ కార్యదర్శిగా జానకిని, అలాగే ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరవ్ గౌడ్ను నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ ఉత్తర్వులకు సంబంధించిన ప్రతిని ఆ లిస్ట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ అబ్స్ట్రాక్ట్ని మీరు చూస్తున్నారు. మొత్తంగా అయితే మాత్రం 19 మందిని 19 మందికి సంబంధించి బదిలీలు జరిగాయి. దానికి సంబంధించిన ఆ లిస్టు మీరు చూస్తున్నారు. శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ, మొత్తం ఆ లిస్టులో మీరు చూసుకుంటే ఫస్ట్ 2 పేర్లు కూడా మీరు చూసుకోవచ్చు. మొట్టమొదటి పేరు శ్రీలక్ష్మికి సంబంధించి మనం చూసాం. అట్ ద సేమ్ టైం రజిత్ భార్గవకి సంబంధించి వీళ్ళిద్దరి పేర్లు ముందున్నాయి. ఆ తర్వాత సాయి ప్రసాద్, ఆ తర్వాత శశిభూషణ్ కుమార్, అలాగే రాజశేఖర్, ఇలా ఆ లిస్ట్ 19 మందికి సంబంధించి ఆ లిస్ట్ని మీరు చూస్తున్నారు. ఒక్కసారి శ్రీలక్ష్మికి సంబంధించి ఐఏఎస్ శ్రీలక్ష్మికి సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇటు ఆఫీస్లోకి వచ్చిన తర్వాత ఆయన శ్రీలక్ష్మి ఇస్తున్న ఆ బొకేను సున్నితంగా తిరస్కరించిన విజువల్ని మీరు చూస్తున్నారు. అప్పుడో క్లియర్ పిక్చర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కలిసినప్పుడు కూడా మీరు చూడొచ్చు. ఆ రోజు కూడా ఒక ఫైల్ని ఆయన సున్నితంగా తిరస్కరించిన, ఆయన సంతకం చేయని పరిస్థితి మనం చూసాం. ఒక బహుమతిగా, ఒక గుర్తుగా ఒక ప్రతిమనిస్తున్నప్పుడు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ 2 విజువల్స్ బట్టి అర్థమైంది శ్రీలక్ష్మి ట్రాన్స్ఫర్, బదిలీ తప్పకపోవచ్చు అనే అంశానికి సంబంధించి. ఈ నేపథ్యంలోని మొట్టమొదటి పేరు, లిస్టులో ఫస్ట్ పేరు శ్రీలక్ష్మిదే ఉంది. శ్రీలక్ష్మి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్గా ఉండేవారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఈ రెండు విషయాలు చూస్తే మనకి క్లియర్గా అర్థమైంది. ఆ రోజు బొకే ఇచ్చిన రోజు, అంటే పుష్పగుచ్చాన్ని ఇచ్చిన రోజు సున్నితంగా తిరస్కరించారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఇటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తన సీట్లో కూర్చొని ఫైల్ మీద సంతకం చేస్తున్న సందర్భంలో కూడా శ్రీలక్ష్మి అదిగో విజువల్లో మీరు చూస్తున్నారు. శ్రీలక్ష్మితో నారాయణ ఆ రోజు మాట్లాడుతున్న సందర్భంలో అయితే ఆ సందర్భంలోనే ఒక ఫైల్ని తీసుకొచ్చారు. కానీ నారాయణ సున్నితంగా పక్కన పెట్టేశారు, సంతకం చేయలేదు. ఆ రోజు కాన్వర్సేషన్ చూసిన తర్వాత ఓకే అంతా సర్దుబాటు అయిందేమో అని ఒకనొక సందర్భంలో అనిపించినప్పటికీ కాలేదు, ఇదే మాట వినిపించింది. ఈ రోజు బదిలీలో కూడా మొట్టమొదటి పేరు, లిస్టులో ఫస్ట్ పేరు శ్రీలక్ష్మిదే ఉంది. శ్రీలక్ష్మి స్పెషల్ సిఎస్గా ఉన్నారు ప్రభుత్వానికి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్పెషల్ సిఎస్గా ఉండేవారు. ఆ ఫస్ట్ పేరు మీరు చూస్తున్నారు లిస్టులో. ఫస్ట్ పేరు మీరు చూడొచ్చు. ఫస్ట్ పేరు శ్రీలక్ష్మిది. ఆ తర్వాత రజత్ భార్గవ్కు సంబంధించి ఆయన కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉండేవారు ప్రభుత్వానికి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి, అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయనను కూడా బదిలీ చేసింది. వీళ్ళిద్దరిని కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ 2 పేర్లతో పాటు ప్రవీణ్ ప్రకాష్కి సంబంధించి కూడా ఆయన కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ద గవర్నమెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవారు. ఈయనను కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేస్తున్న మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఈ బదిలీలకు సంబంధించి ఇంతటితో ఆగే సందర్భం అనుకోవాలా, లేకపోతే ఇంకా కంటిన్యూ అవకాశం ఉందనుకోవచ్చా? ఇంకా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు చాలా కసరత్తు చేసే తన టీంని సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా ఐఏఎస్ బదిలీల విషయంలో చంద్రబాబు తన మార్కుని చూపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం జగన్ ఏం చెప్తే అది చేసిన అధికారులని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. దాంట్లో ముందు వరుసలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీలక్ష్మితో పాటు ఆర్థిక శాఖకు సంబంధించి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి రజత్
రజత్ భార్గవ ఆయన స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ రెవెన్యూ అదేవిధంగా ఎక్సైజ్ శాఖకి స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన్ని జిఏడికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వాళ్లతో పాటు ప్రవీణ్ ప్రకాష్ జిఏడి పొలిటికల్ సెక్రటరీగా చాలా కాలం పనిచేస్తారు. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఆయన్ని జిఏడికి రిపోర్ట్ చేయాలని చెప్పారు. ఇంకొక అధికారిని కూడా జిఏడికి రిపోర్ట్ చెప్పారు. వాళ్ళు మురళీధర్ రెడ్డి ఐఏఎస్, ఆయన కూడా ఏపీ మెడికల్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి ఉన్నటువంటి ఆయన్ని డైరెక్ట్గా జిఏడికి రిపోర్ట్ చేయాలి మురళీధర్ రెడ్డి కూడా ఆదేశించి ఒకసారి ఐఏఎస్ల బదిలీ చూస్తే కనుక కీలక శాఖలకి అధికారులను బదిలీ చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో చంద్రబాబు వద్ద సీఎంఓలో పనిచేసినటువంటి సాయి ప్రసాద్ని ప్రస్తుతం ఆయన సిసిఎల్ఏ ఉన్నారు, సిసిఎల్ఏ ల్యాండ్ కమిషనర్గా ఆయన ఉన్నారు. ఆయన్ని సాయి ప్రసాద్ని ప్రస్తుతం వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు శశిభూషణ్ కుమార్ ప్లేస్లో వాటర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వాటర్ రిసోర్స్ అంటే నీటిపారుదలకు సంబంధించిన ఇరిగేషన్ దానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అనౌన్స్ చేసింది. ఆయన ఇది పోలవరం లాంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి కీలకమైనటువంటి సీనియర్గా ఉన్నటువంటి సాయి ప్రసాద్ని ఆ శాఖకి ముఖ్య కార్యదర్శిగా వేయడం జరిగింది. ఇక బుడితి రాజశేఖర్ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విద్యాశాఖకు సంబంధించినటువంటి అనేక శాఖల్లో ముఖ్య కార్యదర్శి పనిచేశారు. ఇప్పుడు బుడితి రాజశేఖర్ సంబంధించి ఇప్పటివరకు ఆయన జిఏడికి రిపోర్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం పోస్టింగ్ లేకుండా ఉన్నారు. ఆయనకి ముఖ్యంగా ఆయనకి అగ్రికల్చర్ సెరికల్చర్ కార్పొరేషన్ అండ్ మార్కెటింగ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ గోపాలకృష్ణ ద్వివేది ప్లేస్లో ఆయనకైతే బుడితి రాజశేఖర్కి పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక గవర్నర్కి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాలినా గతంలో చంద్రబాబు హయాంలో టీటీడీ ఈఓగా పనిచేశారు. ఆయనకి ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఎంఏయుడి అంటే మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ శ్రీలక్ష్మి ప్లేస్లో ఈయన్ని అనిల్ కుమార్ సింఘాల్ని నియమించడం జరిగింది. ఇక శశిభూషణ్ కుమార్ ప్రస్తుతం ఆయన వాటర్ సంబంధించిన ఇరిగేషన్ సంబంధించి దాంట్లో ఉన్న ఆయన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ పిఆర్&ఆర్బీ అంటే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా శశిభూషణ్ కుమార్ని ఇచ్చారు. ఈరోజు డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఆయన శశిభూషణ్ కుమార్ అయితే కలవడం జరిగింది. ఇక ప్రవీణ్ ప్రకాష్ ఇంతకుముందు మాట్లాడు ఆయన్ని జిఏడికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక సిద్ధార్థ్ జైన్ ప్రస్తుతం కమిషనర్ సర్వే అండ్ సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్లో ఆయన కమిషనర్గా ఉన్నారు. చాలా అవకతవకలు గత 5 ఏళ్ల కాలంలో జరిగిందని సిద్ధార్థ జైన్ మీద అభియోగాలు ఉన్నాయి. ఆయన్ని ప్రస్తుతం ఆయనకైతే పోస్టింగ్ సంబంధించి చూస్తే కనుక ఆయన కూడా జిఏడికి అటాచ్ చేయమని ఆదేశించినట్టు కనబడుతుంది. ఇక సౌరభ్ గౌర్కి సంబంధించి చూస్తే కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అతన్ని సెక్రటరీ గవర్నమెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా సౌరభ్ గౌర్ని అయితే బదిలీ చేశారు. ఇక కోన శశిధర్ ఇంతకుముందు గుంటూరు కలెక్టర్గా చేశారు. అదేవిధంగా సిఆర్డీ కమిషనర్ కూడా కోన శశిధర్ చేశారు. ఆయన్ని ప్రస్తుతం గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు స్పెషల్ సెక్రటరీగా ఆయన నియమించడం జరిగింది. అంతేకాదు వాటితో పాటు ఆర్టీజీఎస్ సంబంధించిన ఫుల్ అడిషనల్ ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక బాబు ఇంతకుముందు కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేసి తర్వాత ఆర్టీజీఎస్ సంబంధించినటువంటి సెక్రటరీగా పనిచేసినటువంటి బాబుకు సంబంధించినటువంటి చూస్తే ఆయన్ని సెక్రటరీ టు గవర్నమెంట్ హార్టికల్చర్ అదేవిధంగా ఆక్వాకల్చర్ ఫిషరీస్ సంబంధించినటువంటి సెక్రటరీగా బాబు నియమించింది. గతంలో జగన్ వ్యవహారంలో ఆయన కొంత కీలకంగా వ్యవహరించారని కూడా ఆయన మీద ఉన్న నేపథ్యంలో ఆయన్ని హార్టికల్చర్ ఆక్వాకల్చర్ ఫిషరీస్కి కమిషనర్గా వేయడం జరిగింది. ఇక కాటమనేని భాస్కర్ ప్రస్తుతం కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పనిచేస్తున్నారు. ఆయన్ని ప్రస్తుతానికి ఏపీ సిఆర్డీ కమిషనర్గా నియమించింది. ఇప్పటివరకు వివేక్ యాదవ్ సిఆర్డీ కమిషనర్ ఉంటే ఆయన స్థానంలో కాటమనేని భాస్కర్ అయితే సిఆర్డీ కమిషనర్గా పంపించి ఇక ప్రద్యున్మ గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేసిన ప్రద్యున్మకు సంబంధించి చూస్తే కనుక ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించి వైఐటీ అండ్ సి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్గా ఆయనకి బాధ్యతలు అయితే అప్పగించారు. ఇక జానకి ఆమె పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుంది. ఆమె కూడా గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మిగతా కొన్ని ముగ్గురుకు సంబంధించినటువంటి శాఖలు కూడా బదిలాయించారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు తన మార్కును అయితే చూపించారని చెప్పుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా వన్ సైడెడ్గా నిర్ణయాలు తీసుకున్న అధికారులను జిఏడి రిపోర్ట్ చేయడంతో పాటు కీలకమైనటువంటి ఇరిగేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ ఈ శాఖలకి సీనియర్ అధికారులు నియమించారు. ఈ సీనియర్ అధికారులు గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో పనిచేసేవారు. చాలా గుడ్ గవర్నెన్స్ వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉన్న నేపథ్యంలో వాళ్ళకి కీలక శాఖలను అయితే అప్పగించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శ్రీలక్ష్మి వ్యవహారంలో కానీ రజత్ భార్గవ వ్యవహారంలో కానీ ప్రవీణ్ ప్రకాష్ మురళీధర్ రెడ్డి వీళ్ళ నలుగురిని అయితే జిఏడికి అయితే అటాచ్ చేస్తారు. వాళ్ళకి ఇంకా పోస్టింగ్లు అయితే ఇవ్వలేదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం కూడా భావిస్తుంది. అటు జగన్ చెప్పిన దానికంటే వీళ్ళు ఎక్కువగా నిర్ణయాల విషయంలో కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉందని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి వీళ్ళని జిఏడికి అటాచ్ చేసినట్టే
తెలుస్తుంది. ఇంకా ఒక 19 మంది మాత్రం ఇప్పుడు బదిలీలు జరిగాయి. ఇంకా జిల్లాలకు సంబంధించిన విషయంలో జిల్లాలో కలెక్టర్ల బదిలీలు జరగాల్సి ఉంటుంది. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ బదిలీలు కూడా ఉంటాయి. ఇంకా కొన్ని శాఖలకు సంబంధించినటువంటి బదిలీలు కూడా ఉన్నాయి. ఇది మొదటి ఫేజ్గానే మనం చూడాలి. ఇంకా చాలా బదిలీలు ఉంటాయి. తర్వాత ఐపీఎస్ల విషయంలో కూడా చంద్రబాబు చాలా కసరత్తు చేశారు. జిల్లాలకు సంబంధించిన ఎవరిని నియమించాలి ఎస్పీలుగా, అదేవిధంగా ఏసీబీ కానీ సిఐడి కానీ ఇలా కొన్ని కీలక శాఖలకి ఎవరిని నియమించాలని దానిపై ఇప్పటికే కసరత్తు చేశారు. రేపు ఎల్లుండిలో మిగతా ఐఏఎస్ఎల్ సంబంధించి అదేవిధంగా ఐపీఎస్ సంబంధించిన విషయంలో కూడా ఉత్తర్వులు అయితే వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం ఈ చూస్తున్నటువంటి 19 మంది ఐఏఎస్ల బదిలీలో కొన్ని కీలక శాఖలకైతే ఇంతకుముందు మాట్లాడితే కీలక అధికారులు అయితే నియమించారు. వాటితో పాటు జిల్లాలకు సంబంధించి కొన్ని శాఖలకు సంబంధించినటువంటి సిఆర్డీ లాంటి కీలక అమరావతిలో కీలకంగా ఉండే సిఆర్డీకి సంబంధించి అక్కడ కోనా శశిధర్ని అయితే కాటమనేని భాస్కర్ని అయితే నియమించడం జరిగింది. ఇంతకుముందు వివేక్ యాదవ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. రాజధాని రైతులు వస్తే కలవడానికి అనుమతి కూడా ఇవ్వలేదు, వస్తే కలవడానికి కూడా ఇష్టపడినటువంటి వివేక్ యాదవ్ మీద అటు రైతులు కానీ ప్రభుత్వం కానీ చాలా సీరియస్గా ఉంది. ఆయన స్థానంలో కాటమనేని భాస్కర్ని అయితే నియమించింది. ప్రస్తుతం ఆయన అటు ఐఎన్పిఆర్ సంబంధించి అదేవిధంగా ఇతర స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా పనిచేస్తున్న నేపథ్యం ఆయన సిఆర్డీ కమిషనర్గా బదిలీ చేసింది. ఇలా కీలక శాఖల అధికారులు అయితే కొంత కీలకమైన అధికారులు సీనియర్ అధికారులు అయితే నియమించింది. ఇంకా బదిలీలు ఉంటాయని తెలుస్తుంది. రేపు ఎల్లుండిలో ఆ బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు కూడా వచ్చే అవకాశం ఉంది. సచిన్, రాజేష్ ఒక్కసారి మీ లైన్లో నుండే ప్రయత్నం చేయండి. ఒక్కసారి విశ్వాసం చూపించే ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, అలాగే ప్రవీణ్ ప్రకాష్ వాళ్ళకి సంబంధించి ఇమేజెస్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా శ్రీలక్ష్మి విషయంలో ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా ఆమె వెళ్లారు. వెళ్ళిన సందర్భంలో కలిసిన సందర్భాన్ని మనం చూసాం. ప్రవీణ్ ప్రకాష్ ఒక్కసారి రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్ అలాగే శ్రీలక్ష్మి వీళ్ళ ముగ్గురిని కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇన్ఫ్యాక్ట్ జిఏడికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం సమయంలో అంటే ప్రభుత్వ హయాంలో వీళ్లకు సంబంధించి అంటే ఒక విధంగా చెప్పాలంటే కనుక తమ విధులకు మించి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు అనే అంశాన్ని ఇటు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వీళ్ళని బదిలీ చేసినట్టుగా ప్రస్తుతం ఈ వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యం ఈ ముగ్గురికి సంబంధించి శ్రీలక్ష్మి అలాగే రజిత్ భార్గవను, ప్రవీణ్ ప్రకాష్ని ముగ్గురిని బదిలీ చేస్తుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయమంది. వీళ్ళు ముగ్గురు కూడా శ్రీలక్ష్మి చూసుకుంటే స్పెషల్ సిఎస్గా ఉన్నారు ప్రభుత్వానికి, అప్పుడు ప్రభుత్వానికి. ఆ తర్వాత రజిత్ భార్గవ్కి సంబంధించి కూడా స్పెషల్ సిఎస్గా ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ప్రవీణ్ ప్రకాష్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురితో పాటు మురళీధర్ రెడ్డిని కూడా బదిలీ చేసింది. బదిలీ చేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయమంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ తర్వాత ఈరోజు దాదాపుగా 13 మందిని బదిలీ చేసిన సందర్భం ఇంకెంతమందిని బదిలీ చేసే అవకాశం ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇటు శ్రీలక్ష్మి ఇటు ముఖ్యమంత్రిని కావచ్చు లేకపోతే పురపాలక శాఖ మంత్రిగా నారాయణ కలిసిన సందర్భంలో మనం చూసాం కాస్త అయిష్టంగానే వ్యవహరించిన సందర్భం భావించవచ్చు. సో సున్నితంగా తిరస్కరించిన సందర్భం కూడా ఇటు పుష్పగుచ్చి ఇచ్చినప్పుడు కావచ్చు లేకపోతే సంతకం పెట్టిన సందర్భంలో. సో ఇప్పుడు వీళ్ళకు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా అటు నారాయణతో పాటు మంత్రిగా ఆయన ఛార్జీలు తీసుకున్నప్పుడు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు శ్రీలక్ష్మి అక్కడ వచ్చారు, అంతా తానే నడిపించాలనుకున్నారు, ఛాంబర్లో కలిగి తిరిగారు. కానీ నారాయణ మాత్రం బుకే ఇస్తుంటే తీసుకున్నారు, కానీ అయిష్టంగా తీసుకున్నారు. తర్వాత ఆమె ఒక కానుక కూడా ఇస్తే తిరిగి ఆమె వద్ద అక్కడ ఒక కానుకను అంటే ఒక గిఫ్ట్ని కూడా ఆమె ఇచ్చిన నేపథ్యం చూసాము. దాన్ని కూడా ఆయన పక్కన పెట్టిన పరిస్థితి. అంతేకాదు సీఎంగా బాధ్యతలు తీసుకున్న రోజు చంద్రబాబుని కలవడానికి వెళ్ళిన సందర్భంలో ఆమె బుకే ఇస్తే చంద్రబాబు దాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆ విజువల్ కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే శ్రీలక్ష్మి విషయంలో మనం చూస్తే కనుక ముఖ్యమంత్రికి అంటే ఆమె 2009-2004 కాంగ్రెస్ పార్టీలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలోనే ఆమె కొన్ని కీలక బాధ్యతలు ఇచ్చడం, అప్పటి నుంచే జగన్తో ఆమెకి కొంత పరిచయం ఉండడం, తర్వాత ఆమె కేసులో జైలుకి వెళ్ళడం, ఈ పరిణామాలను చూసాం. అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమెకి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కొన్ని కీలక శాఖలు అప్పగించడంతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆమె నియమించడంతో పాటుగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అదేవిధంగా విశాఖపట్నం సంబంధించినటువంటి నిర్ణయాలు ఆమె కీలక భాగస్వామ్యం చేశారు. ఆమె ప్రభుత్వం చెప్పిన దానికి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి పనిచేశారని ఒక విమర్శలు ఆరోపణలు ఉన్నాయి. వాటితో పాటు రిషికొండ నిర్మాణాల వెనుక శ్రీలక్ష్మి ఉన్నారు. ఎందుకంటే ఉత్తర్వుల విషయంలో అది ఒక టూరిజం సంబంధించినటువంటి భవనాలుగా నిర్మాణం చేస్తున్నాను మొదటి చెప్పి తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్గా మార్చుకుంటాం, లేకపోతే అక్కడ అతిథి గృహంగా మార్చుకుంటాం, ఇలా అనేక నిర్ణయాల్లో శ్రీలక్ష్మి భాగస్వామ్యం ఉంది. వాటితో పాటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి లేకపోతే కార్పొరేషన్ సంబంధించినటువంటి విషయాల్లో శ్రీలక్ష్మి కొన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు, ప్రజా వ్యతిరేక
నిర్ణయాలు తీసుకున్నారని కూడా అభియోగాల నేపథ్యంలో ఆమెని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఆ శాఖలకు సంబంధించినటువంటి విషయంలో కొంత విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ఇంకా రజిత్ భార్గవ్ చూస్తే కనుక రజిత్ భార్గవ్ చాలా కీలకమైన శాఖలు. స్పెషల్ సిఎస్గా ఆయన రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్. అంటే రెవెన్యూ చూస్తే కనుక స్టాంప్స్ రిజిస్ట్రేషన్ అంటే పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంతో పాటు కొన్ని భూములు అసైన్ భూముల వ్యవహారంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి చేసింది. ప్రజాప్రతినిధులే అక్కడ తక్కువ భూములను ఎక్కువ ధర కోట్ చేస్తూ జిల్లా కలెక్టర్తో కుమ్మక్కై భారీ స్థాయిలో స్కామ్ చేశారు. అసైన్ ల్యాండ్స్ విషయంలో కూడా భారీ ఎత్తున స్కామ్ జరిగింది. ముందుగానే జీవోకి వచ్చే ముందేనే ప్రజాప్రతినిధులకి కొంతమందికి సమాచారం ఇచ్చి ఆ అసైన్ భూములు కొనుగోలు చేశారు. 1000 ఎకరాల భూములు కొనుగోలు చేసిన తర్వాత జీవో ఇచ్చి ఇదంతా ఒక కాన్స్పిరసీ లాగా జరిగిందనేది ప్రధాన కొన్ని వినపడుతున్న అభియోగాల నేపథ్యంలో ఆ శాఖ చీఫ్ సెక్రటరీకి పనిచేసి స్పెషల్ సిఎస్గా పనిచేసిన రజిత్ భార్గవ్, రెండోది ఎక్సైజ్ శాఖకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కూడా ఆయన స్పెషల్ సిఎస్గా పనిచేశారు. మద్యం కుంభకోణం ఎంత స్థాయిలో ఉందో మనం చూస్తున్నాము. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఆ శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్గా పనిచేసినటువంటి ఎండీగా పనిచేసినటువంటి వాళ్ళ మీద ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. అది పెద్ద స్కామ్ ఉందని ప్రభుత్వం కూడా చెబుతున్న నేపథ్యంలో ఆ విషయంలో కూడా రజిత్ భార్గవ్ను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఇక ప్రవీణ్ ప్రకాష్ విషయంలో చూస్తే ఆయన మొదటి నుంచి కొన్న వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే జిఏడి మొదట్లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని సెంట్రల్ సర్వీసులు ఉన్న ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి జిఏడి పొలిటికల్ సెక్రటరీగా నియమించింది. అప్పుడు ఆయన పూర్తిగా సీఎం తర్వాత సీఎం నేనే అనే విధంగా వ్యవహరించారు. వాటి పొలిటికల్గా నిర్ణయాలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్ణయాల్లో కూడా జగన్ కలిసే విషయంలో కూడా ఆయన కొన్ని కీలక నిర్ణయాలు ఆయన చేతిలో పెట్టుకుని అన్ని నిర్వహించారని కూడా ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో తర్వాత ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చినప్పటికీ ఆయన విధానాన్ని మార్చుకోలేదని ఒక ఆరోపణల నేపథ్యంలో వీళ్ళ ముగ్గురునైతే జిఏడికి అటాచ్ చేశారు. మురళీధర్ రెడ్డిని కూడా ప్రస్తుతం ఆయన కూడా జిఏడికి అయితే అటాచ్ చేసినట్టయితే తెలిసింది. ఏదేమైనా ప్రస్తుతం గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కీలకంగా ఎవరైతే అధికారులు వ్యవహరించారో వాళ్ళ విషయంలో తేలిగ్గా తీసుకోకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా విచారణ జరగాలి, బాధ్యులైన వారి చర్యలు యాక్షన్ అయితే తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నలుగురు అధికారులు అయితే జిఐడికి అటాచ్ చేశారని చెప్తున్నారు. మరి చూడాలి రాబోయే రోజులు ఇంకో కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో ఒంటెద్దురు పోకడకు పోయారు, సొంత నిర్ణయాలు తీసుకున్నారు అనే ఒక ఆరోపణల నేపథ్యంలో మరికొంతమందిని పూర్తి స్థాయిలో జిఐడికి అటాచ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 19 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్ను జిఏడికి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ను, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ను, కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని, అలాగే జల వనరుల శాఖ చీఫ్ సెక్రటరీగా సాయి ప్రసాద్ను, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ను, సివిల్ సప్లైస్ కమిషనర్గా సిద్ధార్థ్ జైన్ను, ఇక పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్ను, అలాగే ముఖ్యమంత్రి సెక్రటరీగా ప్రద్యుమ్నను, సిఆర్డీఏ కమిషనర్గా కాటమినేని భాస్కర్ను, ఆర్థిక శాఖ కార్యదర్శిగా జానకిని, అలాగే ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌడ్ను నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేస్తుంది.